ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిలుచును. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నా చిత్తమును జరిగించువాడు నిలుచును అని. ఈ లోకం, దాని ఆశలు అన్నీ ఏదో ఒక రోజు గతించిపోతాయి. ఈరోజు వాగ్దానం ఇచ్చిన ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని చిత్తం అంటే ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. చదువైన, ఉద్యోగమైన, వ్యాపారం, వివాహం, పిల్లలు, సేవ, ఇలా ప్రతి విషయంలోనూ మనం పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు మన పట్ల దేవుని చిత్తం అనేది ఉంటుంది. అది అందరి జీవితాల్లోనూ ఒకేలాగా ఉండదు. దేవుడు తన చిత్తాన్ని ఏదో ఒక విధంగా మనకు తెలియజేస్తాడు. ఖచ్చితంగా అది దేవుని చిత్తమని నువ్వు రూఢి చేసుకుంటే అసలు ఏమీ ఆలోచించకుండా నీ ప్రయత్నాన్ని కొనసాగించు. నీ శక్తి కొలది అందులో ప్రయాసపడు. ఎన్ని అవమానాలొచ్చినా, నిందలొచ్చినా, ఓటములొచ్చినా, నష్టాల గుండా ప్రయాణించాల్సి వచ్చినా, కొందరు అపహాస్యం చేసినా, మరికొందరు దూరం అవుతారని తెలిసినా దేని కొరకు ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు చేస్తున్నది దేవుని చిత్తం. దేవుడు తన చిత్తాన్ని నోవాహుకు చెప్పాడు. నోవాహు దాన్ని చేయడం ప్రారంభించాడు. అందరూ ఎగతాళి చేశారు నోవాహుని. కానీ దేవుడు తన చిత్తంను జరిగించాడు. 8 మందికే అవకాశం, మిగతా వారంతా మునిగిపోయారు. ఆయన చిత్తం వెనుక ఒక సంకల్పం అనేది ఉంటుంది. అనేక ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. ఎందరికో అవి దీవెనకరంగా ఉంటాయి. ప్రార్థించండి, దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలని. ఆయన చిత్తం మనకి శాశ్వతంగా నిలిచి ఉండే సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.